ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో, ఏమండి ఏ సమయానికి ఏమి సంభవిస్తుంది అండి, ఏమన్నాడండి, ఏ దినమున ఏది సంభవిస్తుంది అంటే ఆ దినానికి దేవుడు ఏదో అధికారం ఇచ్చాడు. ఎంతో మందిని లేపేయమనా, ఎంతో మందిని తుడిచేయమనా, అది సముద్రం ద్వారా, గాలి ద్వారా, బాంబుల ద్వారా, సునామీల ద్వారా, ఇలా ప్రతి దినానికి బాధ్యత అప్పగించినట్టు మనకు కనబడుతుంది. ప్రతి దినము సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రతి దినము నేల పండుతుంది, ప్రతి దినము గాలులు వీస్తున్నాయి, ప్రతి దినము ఆక్సిజన్కి సప్లై చేయబడుతుంది, ప్రతి దినము నువ్వు హ్యాపీగా బ్రతకగలుగుతున్నావు. అది చేసిన మేలు ఉంది, దానివల్ల రాబోయే కీడు కూడా ఉంది. ఒక కాయిన్కి ఒక పక్క బొమ్మే మీరు చూశారు, కానీ రెండో ప్రక్క భయంకరమైన బొమ్మ ఉంది. అది బొరుసు, అది అపచయం, అది ఓటమి. ప్రకృతిలో సంభవిస్తున్న ప్రతి మేలును ఆస్వాదిస్తున్న అనుభవిస్తున్న మానవ జాతి ఇది దాని వలన వచ్చే ప్రమాదాన్ని మాత్రం ఏ రోజు ఆలోచించలేకపోతుంది. ఈ నేలను తుడిచేయాలంటే దేవుడికి పెద్ద పని అండి, మనం లేపేయాలంటే దేవుడికి పెద్ద పని అండి కాదండి. కానీ ఎక్కడో దీర్ఘశాంతం ఆయనకి, ఎవరి మీదో నమ్మకం ఉంది ఆయనకి, ఎవరో మారతారని ఎదురు చూపులు ఉన్నాయి ఆయనకి.